రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి 18,000 రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి విధంగానే వెంటనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో దానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పి కోరుతూ గతంలో అనేక మార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఫలితంగా కూడా ఫలితం లేకుండా పోయింది. మొన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేశాం, అక్కడ నిర్బంధం ప్రయోగించారు. నేడు మంత్రుల ఇళ్ల ముట్టడి చేయాలని చెప్పానంటే నల్గొండ జిల్లాలో దాదాపు 20 మండలాలలో ఆశాలందరినీ కూడా అక్రమంగా ఆడపిల్లలు అనేది కూడా చూడకుండా తెల్లవారుజామున అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అని చెప్పానంటే వీళ్ళేమైనా దోపిడీ దొంగల లేకపోతే ద్రోహుల లేకపోతే ఇంకోట ఏంటి అనేటటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాపాలన పేరుతో ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఆశాలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలయ్యేటటువంటి విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రేపు 28వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమం ముట్టడి ఉంది. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సమ్మెకు కూడా దిగుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేటటువంటి జరుగుతాం.